అందరికీ శుభ సాయంత్రం అండి. చారిత్రాత్మకమైనటువంటి ఒక విషయం, నూతన రాజధానిలో మొట్టమొదటిసారిగా ఒక ఆడియో ఫంక్షన్ జరగడం అనేది, ఈ ఆలోచన వచ్చినందుకు ముందుగా శ్రీవాస్ గారికి నా అభినందనలు, కృతజ్ఞతలు. కన్నుల పండుగగా ఉంది, పండుగ వాతావరణం. అన్ని పాటలు, ముఖ్యంగా ఈ సౌండ్స్ పాటలు ఎంత గొప్పగా ఉన్నా కానీ ఇవాళ రోజున ఇక్కడ మనం వింటున్నప్పుడు అందంగానూ ఇంపుగానూ వినపడాలి. అద్భుతమైన ఆడియో సౌండ్ సిస్టమ్ అద్భుతంగా కుదిరింది. మా తమన్ గారి చేసినటువంటి శ్రమ, ఆయన చేసినటువంటి కృషి అంతా కూడా ఖచ్చితంగా అందరికీ 100%, 100% చేరువైంది. అలాగే అన్ని పాటలు చక్కగా కుదిరాయి. ఇలాంటి ఒక సిచ్యువేషన్స్, ఈ ఆల్బమ్ డిజైన్ బేసికల్గా బాలకృష్ణ గారు 99వ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్, 100వ సినిమా మీద డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, 99 మీద కూడా అంతకు మించిన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇలాంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే పద్ధతిలో ఆల్బమ్ డిజైన్ ఉంటుంది. గమ్ 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 గణేష అని చెప్పేసి ఒక డివోషనల్ కలర్లో బాలయ్య బాబు గారిని చూపించడం అయితేనేమి, గణ 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 అని చెప్పి ఆంధ్ర తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు అభిమానులు ఆయనకు ఉన్నారు. సో వాళ్ళని తృప్తిపరిచే విధంగా అలాంటి ఒక మాస్ నంబర్ అయితేనేమి, ఎవరు ఊహించిన విధంగా ఒక వాట్సాప్ బేబీ అని చెప్పేసి ఒక యోయో కలర్లో బాలయ్య బాబు గారిని చూపించడం అయితేనేమి, తోమ్ 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 అని చెప్పేసి ఒక మెలడీ పాట, అలాగే టింగో టింగోని ఇప్పుడు చూసాం. ఇవి చూసినవి 5 పంచరత్నాలు అయితే 6వది బాంబ్షెల్ ఇంకా రాలేదు, వస్తుంది. నిలువెత్తు హ్యూమానిటీ, నచ్చదంటాడు ఎట్రాసిటీ, మంచికి ఫెన్స్ కట్టి బడా క్రిమినల్స్ భరతం పట్టి, వీడి రూపాన ఆల్మైటీ డైలీ చేస్తుంటాడు తన డ్యూటీ అన్నాడు. దట్ ఈస్ వాట్ ఈస్ డిక్టేటర్. బాంబ్షెల్ లాంటి పాట, అద్భుతమైనటువంటి పాట, సినిమా థీమ్ కూడా ఉపయోగపడేటువంటి పాట, మంచి పవర్ఫుల్ లిరిక్స్ కుదిరాయి. తమన్తో పనిచేయడం ఎప్పుడు నాకు ఆనందంగానే ఉంటుంది. బట్ ఈ సినిమా విషయంలో డెఫినెట్గా తమన్ ఏ సినిమా పనిచేసినా కానీ ఒక ఆ హీరోలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా ఒక ఆల్బమ్ డిజైన్ చేస్తాడు. తను ఎంత పైకి అంత కూల్గా కనపడినా కానీ లోపల ఒక అగ్నిపర్వతం ఉంటుంది. ఈ సినిమాని ఎలాగైనా ఫస్ట్ టైం కాంబినేషన్ చేస్తున్నాడు. అతని పట్ల కృషి నిజంగా గొప్పగా ఇవాళ మన కళ్ళకు కట్టినట్టు, మన చెవులకి తేనె పోసినట్టు అద్భుతంగా కుదిరింది. ఇవాళ ఆల్బమ్ సక్సెస్ ఇక్కడ ఈ వాతావరణం తెలిసిపోతుంది. ఇలాంటి ఒక దాంట్లో నాతో ఒక 4 పాటలు రాయించినందుకు మా తమ్మన్కి, బాలకృష్ణ గారికి, శ్రీవాస్ గారికి నా కృతజ్ఞతలు. అలాగే మిగతా 2 పాటలు, ఇప్పుడు టింగో టింగో పాట ఉన్నది వరికోపల యాదగిరి గారు రాశారు. ఆయన మనకి సినిమా చూపిస్తామా పాటతో బాగా ఫేమస్ అయిపోయారు. మంచి ఐటమ్ సాంగ్, ఇది బాగా కుదిరింది. అలాగే గణగణ గణ ఆంధ్ర తెలంగాణ అన్న పాట భాస్కర్ భట్ల గారు రాశారు. అది కూడా నాకు బాగా ఇష్టమైనటువంటి పాట. మొత్తం మీద ఆల్బమ్ సూపర్గా ఒక షడ్రసోపేతమైన విందులాగా కుదిరింది. ఇలాంటి ఒక మంచి ఆల్బంలో నేను భాగస్వామినందుకు ఆనందిస్తూ డిక్టేటర్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ఆల్ ద వెరీ బెస్ట్ టు డిక్టేటర్. థ్యాంక్ యూ సో మచ్.